హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో హెల్తీ పోషకాలు ఉండే మునగాకు ఫ్రై చూపించబోతున్నానండి. ఇది ఎముకల బలానికి కానీ, ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటది కదండీ! అలాంటి వాటికి ఇది చాలా ఉపయోగపడుతుందనమాట. అందులోనూ చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ అనమాట. సో, ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది చపాతీలకు కానీ, రోటీల్లోకి కానీ లేకపోతే అలాగే రైస్‌లోకి సైడ్ డిష్‌గా కూడా పప్పుతో మంచి కాంబినేషన్ అనమాట ఇది. ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా అయితే మునగాకుని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాననమాట. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కందిపప్పును కూడా ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాననమాట. అన్నీ సపరేట్‌గా ఉడికించి పెట్టుకున్నాను. ఇలా 80% ఉడికించుకోవాలి కందిపప్పునైతే. ఆ తర్వాత తయారు చేసే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ ఒక నిమిషం వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇవి త్వరగా మగ్గాలంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలనమాట. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఉల్లిపాయలని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న మునగాకు ఉంది కదండీ! అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. హై ఫ్లేమ్‌లో పెడితే అడుగంటి టేస్ట్ అనేది మారిపోయిద్దనమాట. సో, లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకుంటే సరిపోయిద్ది. ఆ తర్వాత ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదండీ! ఈ కందిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కందిపప్పునైతే లాస్ట్‌లోనే యాడ్ చేసుకోవాలండి. ముందుగానే యాడ్ చేస్తే మొత్తం ముద్దలాగా అయిపోయే ఛాన్స్ ఉంటదనమాట. అందుకోసమనేసి లాస్ట్‌లో యాడ్ చేసి దీనిని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కారం పొడి, పసుపు అలాగే ఈ కందిపప్పు అన్నీ కూడా బాగా కరెక్ట్‌గా మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోతే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఫ్రై అనేది ఎముకల బలానికి కానీ, బ్యాక్ పెయిన్స్ తగ్గడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందనమాట. అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను వీడియోస్ పెట్టిన తర్వాత మీకు నోటిఫికేషన్ లాగా రావాలి అనంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.